మనలో ఎవరైనా తప్పిపోయిన ఆ కుమారుని యొక్క పార్టీయా? మనలో ఎవరైనా తప్పిపోయిన కుమారుని యొక్క మార్గంలో ఉన్నారా? అయితే వెంటనే ప్రభు దగ్గరకు వచ్చేస్తే మంచిది, వెంటనే ఆయన వైపు తిరిగితే మంచిది, ఆయన పాదాలు పట్టుకుంటే మంచిది. ఎంతకాలం సఫర్ అవుతావు? ఎంతకాలం అనాథగా మిగిలిపోతావు? ఎంతకాలం ఏడుస్తూ జీవిస్తావు? ఎంతకాలం ఇబ్బంది పడుతూ ఉంటావు? అటు ఆర్థిక సమస్య, ఇటు అనారోగ్య సమస్య, అన్ని విధాలా కొట్టబడుతున్నావు, అందరి చేత అవమానపరచబడుతున్నావు. అర్థం చేసుకునేవాళ్ళు లేక, ఆదుకునేవాళ్ళు లేక, ఆదరించేవాళ్ళు లేక, అడిగేవాళ్లే లేక అనాథగా ఎంతకాలం మిగిలిపోతావు? నిన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు, నిన్ను అర్థం చేసుకునే దేవుడు ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు, హక్కున చేర్చుకునే దేవుడు ఉన్నాడు, అన్నం పెట్టే దేవుడు ఉన్నాడు, అన్నీ ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసు. రండి, ఆ యేసు ఎదుట మోకరిద్దాం, హృదయపూర్వకంగా చెబుదాం,